నేడు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నర్సరావుపేట మండలం కాకాని పరిధిలోని జేఎన్టీయూ కాలేజీలో నిర్వహించే వన మహోత్సవానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. సీఎం డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం, కళాశాల చుట్టుపక్కల ఉండే ఎత్తైన భవనాలపై రూప్ టాప్ బందోబస్తు సిబ్బందిగా అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులను గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. మరోవైపు నర్సరావుపేటలో సీఎం డిప్యూటీ సీఎం సభకి వాన ఆటంకంగా మారింది. నర్సరావుపేటలోని ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. సభా స్థలానికి వెళ్లడానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, పల్నాడు జిల్లాలో ఇటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వన మహోత్సవ కార్యక్రమానికి అయితే వెళ్తున్నారు, అయితే పర్యటన అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సీఎం డిప్యూటీ సీఎం వస్తున్న నేపథ్యంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి? యామిని, ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి వన మహోత్సవ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, అదే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పల్నాడు జిల్లాలో ఎక్కువ నిర్వహిస్తున్నారు. పల్నాడు నర్సరావుపేట టౌన్ కి సమీపంలో ఉన్నటువంటి జేఎన్టీయూ కాలేజ్ లో ఈ ప్రోగ్రామ్ వన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారము 10 గంటలకి ఉండవల్లి నివాసం నుంచి కూడా హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 10:45కి ఇక్కడికి చేరుకుంటారని తెలియజేశారు. కాకపోతే ఇప్పుడైతే మాత్రం నర్సరావుపేట ప్రాంతంలో మాత్రం భారీగా కూడా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో షెడ్యూల్ అయితే కూడా మనకు తెలుస్తా ఉంది. అంటే రెయిన్ బాగా ఉన్నటువంటి నేపథ్యంలో హెలికాప్టర్ లో కాకుండా పై రోడ్ లో వస్తారు అన్నట్లుగా కూడా మనకు అందుతున్నట్టు సమాచారం. ఈ మేరకు అంటే కొంచెం షెడ్యూల్ లేట్ అయ్యేటువంటి పరిస్థితి నర్సరావుపేటకు వచ్చేటువంటి స్థితి మామూలుగా 11:30 రావచ్చు అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ వనమహోత్సవ కార్యక్రమం ద్వారా ఏంటంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ పర్యావరణ పరిరక్షించాలి, అదేవిధంగా కూడా చెట్లు నాటాలి, ఏవైతే ఈ వనాలు ఉన్నాయో వనాలు పెంచాలి అని ఆయన అయితే పెద్ద ఎత్తున కూడా గతంలో నుంచి కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ వన మహోత్సవ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని ఘనంగా నిర్వహించేందుకు, అదేవిధంగా కూడా దీంట్లో ఎక్కువగా కూడా యువతను పార్టిసిపేట్ చేసేటువంటి ఉద్దేశంతోనే ఈ జేఎన్టీయూ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జరిగేటువంటి అనంతరం జరిగేటువంటి బహిరంగ సభ ఏదైతే ఉంటుందో ఆ బహిరంగ సభలో కూడా ఎక్కువ మంది కూడా యువత, విద్యార్థులు ఉండే విధంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే యువత ద్వారా నగరంలో కానీ అదేవిధంగా ఈ పట్టణాలతో పాటుగా కూడా గ్రామాల్లో కూడా ఈ మొక్కల పెంపకం కార్యక్రమం చేయించాలి, మొక్కల పెంపకం ద్వారా పర్యావరణం పరిరక్షించాలి, గ్రీనరీ ఆంధ్రప్రదేశ్ ని చేయించాలి, మార్చాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి కొంత లేట్ గా జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే 11 సమయానికి ఈ సీఎం, డిప్యూటీ సీఎం ఇక్కడ ఉన్నటువంటి జేఎన్టీయూకి చేరుకుంటారు. అక్కడ నుండి వాళ్ళు సమీపంలో గ్రామాన్ని కాకానికి వెళ్లి అక్కడ మొక్కలను నాటుతారు. మొక్కలు నాటిన తర్వాత తిరిగి జేఎన్టీయూ దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిబిషన్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కూడా కొంత మాటామంతి ఉంటుంది. ఆ తర్వాత బహిరంగ సభ జరుగుతుంది. బహిరంగ సభ ఎవరు ఉండే విధంగా కూడా ప్లాన్ చేసినట్టుగా కూడా తెలిసి బహిరంగ సభ ద్వారా ఎక్కువగా యువతనే టార్గెట్ చేస్తూ ఈ పర్యావరణానికి సంబంధించి పర్యావరణంలో భాగస్వాములు చేసేందుకు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు ఈ సీఎం, డిప్యూటీ సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ భద్రత చేశారు.
మొత్తంగా కూడా 700 మంది పోలీసులతో ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్ కూడా పెద్దగా లేకుండా ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడకుండా కూడా ప్రజెంట్ మాత్రం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్టుగా కూడా మనకి కనపడుతూ ఉంది. ఇక వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం ఏ విధంగా ప్రజల్ని ఎటువంటి సందేశం ఇస్తారు అనే దాని మాత్రం తర్వాత ఆసక్తి నెలకొంది. ప్రధానంగా కూడా 1,000,000 మొక్కలను నాటాలి, రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలను నాటమే కాదు ఆ నాటిన మొక్కల కూడా రక్షించేందుకు కూడా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రజెంట్ అయితే ఈ కార్యక్రమాన్ని మాత్రం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది.